రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రోహిణి కార్తెలోనే రావడంతో కొన్ని రోజులు వర్షాలు కురిశాయని, ఆ తర్వాత రాష్ట్రంలో రుతుపవనాల కదలిక మందగించడంతో తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కొంతమేర పెరగడంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వారం రోజుల తర్వాత యథావిధిగా మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని పేర్కొంది. ఇక వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. దాని వెదర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే నైరుతి రుతుపవనాలు బ్రేక్ ఇవ్వడంతో నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇటు ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా 5-6 రోజుల తర్వాత కూడా మరొకసారి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగానే వచ్చేటువంటి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఆయా జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఈ రోజు నల్గొండ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం ఏదైతే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి 4 రోజుల పాటు కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి ఇటు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 4 రోజుల పాటు తగ్గుముఖం పట్టినటువంటి వర్షాలు మరొక 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. జూన్ 2వ వారం నుంచి వర్షాలు కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రాష్ట్రంలో రోజుకో రకంగా మారుతున్న వాతావరణంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. రుతుపవనాల కదలిక మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. తిరిగి మరో వారం రోజుల్లో వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది.